మద్యం ప్రియులకు ఎప్పుడు మంచి కిక్కిచ్చే వార్తలే కాదు, షాక్ ఇచ్చే వార్తలు కూడా వింటా ఉండాలి. ఇప్పుడు తాజాగా ఒక హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ అంటే. అది చాలా విచిత్రంగా మందుబాబులకు షాక్ ఇచ్చేలా ఉంది. అదేంటి అంటే మందు తాగే వాళ్ళు ఎక్కువైపోయారు. అయితే మందు విక్రయించడంలో ఆధార్ కార్డుని కంపల్సరీ చేయాలట. అంటే ఒక వ్యక్తి నెలలో ఒక వ్యక్తికి ఒక్కసారి మాత్రమే విక్రయించే గరిష్ట మందు బాటిళ్ల సంఖ్య నిర్ణయించేలాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాఖకు చెందిన డాక్టర్ ఎస్ షిరిన్ రెహమాన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 21 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయించకుండా నిలువరించేందుకు ఆధార్ లింక్ చేసి మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. అంతేకాదు డి అడిక్షన్ సెంటర్ల పనితీరు, రోగులకు అందుతున్న చికిత్సలను కూడా పర్యవేక్షించేలాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాస్తవానికి ఈయన అడిగింది మంచిదే, చాలా మంచి నిర్ణయమే. డి అడిక్షన్ సెంటర్ల పర్యవేక్షణ ఉండాలి, 21 ఏళ్ళ మద్యం ఇవ్వకూడదు. అలాగే ఒక్కసారి ఆధార్ కార్డు పట్టుకెళ్ళి తీసుకుని వాళ్ళకి గరిష్ట లిమిట్ ఉండాలి అని చెప్పేది. అంటే ఒక ఫుల్లను 2 ఫుల్లను ఎంత ఎంఎల్, అది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ లిమిట్ అయిపోయింది, ఇంకా క్లోజ్ చేసేయండి అని చెప్పడం అనమాట. కానీ అది సాధ్యమవుతుందా? అలా అయితే రాష్ట్ర ఖజానాకి ఎంత లాస్ అవుతుంది? ఇప్పుడు ఈ అబ్కారీ శాఖకి ఎంత వస్తుంది దీనివల్ల? ఇప్పుడు ఇలాంటి రూల్స్ పెడితే ఒక రకంగా నిజంగా పరిగణలో తీసుకుంటే ప్రభుత్వం ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మరి హైకోర్టులో పిల్ అయితే దాఖలు చేశారు. ఆ తరహా నిర్ణయాలు తీసుకుంటారా? తీసుకుంటే కనుక మందు బాబులకు ఒక పెద్ద బిగ్ షాకే.